జయశంకర్ జిల్లా రేగొండ మండల కేంద్రంలోని ఎస్ఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇప్పకాల నర్సయ్య ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించగా ముఖ్య అతిథులుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గంట్ర సత్యనారాయణరావు, ఇనుగాల వెంకట్రామరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, జనగాం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐతా ప్రకాష్ రెడ్డి, జిల్లా మార్కెట్ చైర్మన్ కృష్ణయ్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే సీఎంఆర్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఆర్ సంపత్రావు, ఆలయ కమిటీ చైర్మన్ భిక్షపతి, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ వెంకటస్వామి, సమ్మిరెడ్డి, సూరం వీరేంద్ర, ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు కనకం రమేష్, మట్టిక సంతోష్, వీరబ్రహ్మం, మేకల భిక్షపతి, కౌడగాని తిరుపతి, పల్లె దేవేందర్, బొట్ల సుధాకర్, బొమ్మకంటి రవి, కోలేపాక సాంబయ్య, రెంటాల సదానందం, యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోహిల క్రాంతి, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, మనం చూస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక క్యాడర్ బేస్డ్ పార్టీగా ఉండేది. అంటే క్యాడర్ చాలా స్ట్రాంగ్ ఉండే, లీడర్ ఎవరు వచ్చినా క్యాడర్ గట్టిగా ఉండే కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా సంవత్సరాలు మనం దేశం వెళ్ళాం, దాని తర్వాత రాష్ట్రం వెళ్ళాం. కానీ మధ్యకాలంలో కొన్ని ప్రాంతీయ పార్టీలు వచ్చి అందరూ డైవర్ట్ అయిపోయి మనం క్యాడర్ బేస్కి వెళ్ళి లీడర్ బేస్గా మారిపోయినప్పటికీ మనకి ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు కానీ ఖర్గే గారు కానీ ఒక నిర్ణయానికి వచ్చి పార్టీని బలోపేతం చేయాలని చెప్పి గుజరాత్లో మన మీటింగ్లో డిసిషన్ తీసుకొని రాహుల్ గాంధీ గారు ఇప్పుడు గుజరాత్ రాష్ట్రానికి ఇన్ఛార్జ్, వారు ఒక ఇన్ఛార్జ్ ఒక రాష్ట్రానికి, అక్కడ మన ఇన్ఛార్జ్ మీనాక్షి గారు ఒక జిల్లాకు నాతిరిగా ఒక జిల్లాకు ఆయన ఇన్ఛార్జ్ అక్కడ. సో అంత పెద్ద లెవెల్ ఉన్న కూడా సంస్థాగత ఎన్నికల మీద, ఆపరేషన్ మీద ఇంట్రెస్ట్ చూపించి ఈ సంవత్సరం అంతా కూడా మీకోసం, మీ బలోపేతం కోసం, పార్టీ బలోపేతం కోసం కేటాయించి ఈ నిర్ణయం తీసుకొని మనందరం కూడా ఇక్కడ పంపించడం జరిగింది. సో దీన్ని మీ అందరూ కూడా ఏదో ఎమ్మెల్యే గారు దృష్టిలోకి అందరిలో పడ్డాము, మండల పరిషత్ దగ్గరికి వచ్చినాం పోయినాం కాదు. ఇది మీకోసము, మీ బాగో కోసము, మీ పార్టీ మీ ఊర్లో మీరు పొద్దున కాలనీ ఎగరేసుకొని తిరగాలన్నా, 4 పనులు చేయాలన్నా ఈ ఎలక్షన్స్ మీకు చాలా ఇంపార్టెంట్. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉట్టిన టైంపాస్ చేసి రూమ్లలో కూర్చొని పేర్లు రాసుకొని ఇచ్చుడు కాదు. ఈ మీటింగ్ అయిపోతేనే మీ ఒక మండల పరిషత్తో కూర్చొని మీ గ్రామాల వారిగా మాకు షెడ్యూల్ ఇస్తే ఏ రోజు ఏ గ్రామంలో ఏ మీటింగ్ పెడతారో మేము కూడా కొన్ని గ్రామాలకు వస్తాము. తప్పకుండా వచ్చే 4-5 రోజుల్లో మొత్తం గ్రామ కమిటీలన్నీ కూడా మేము ప్రపోజ్ చేసి మీరేంటి తీర్మానం చేసి పంపించాలి. తీసుకొచ్చి దీన్ని ఒక మోడల్ మండలంగా మన గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. జూన్ 2 నుంచి అందరికి కూడా పట్టాలు ఇస్తాం. మీకు అందరికి కూడా ఎంఆర్ఓ, ఆర్టీఓ, కలెక్టర్కు అప్లై చేసుకునే అధికారం ఉంది. ఈరోజు ఒక పేరు మీద పట్టా ఉంటుంది, రైతు దున్నుకుంటాడు, రైతు భరోసా రాదు, భూమి రాదు, అదేవిధంగా మరి వారికి రైతు బీమా రాదు, బ్యాంకులో పోతే అప్పు ఉంటుంది. పట్టాలు లేక అమ్ముకుందామంటే రిజిస్ట్రేషన్ కాదు. ఈరోజు ఆర్టీఓ విచారణ వల్ల చుట్టుపక్కల వాళ్ళను ఎంఆర్ఓ విచారణ చేసి పట్టా చేసే అధికారం ఈ భూభారతిలో ఇచ్చాం. గ్రామ శాఖలన్నీ కూడా ఇక్కడున్న నాయకులందరూ కూడా భూభారతిని అమలు చేసి అందరికీ పట్టాలు ₹1 లంచం లేకుండా, అవినీతి లేకుండా మీకు పట్టా పాస్బుక్లు ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలు నాయకత్వము, మండల శాఖ నాయకత్వం వహించవలసిందిగా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. పొంగిరెడ్డి గారిని మాట ప్రకారంగా అదే జుబిల్ నగర్ తీసుకొస్తా, గ్రామ సభ పెడదాం. మీకు జూన్ 2 తర్వాత ఈ మండలంలో ఉన్న పాస్బుక్లన్నీ కూడా అక్కడనే పంపిణీ అయ్యే విధంగా కూడా మనం బాధ్యత కూడా తీసుకుంటామని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఎంపీటీసీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో బాధ్యతాయుతంగా ఒక 100 మందికి తగ్గకుండా మీరు ఈవోయిజం పెట్టకుండా, ఈవోయిజం తగ్గే వ్యక్తిని, అందరినీ సమన్వయపరిచే వ్యక్తిని గ్రామశాఖ అధ్యక్షునిగా ప్రజల అభిష్టాం మేరకు ఎన్నుకోవాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేసే అవకాశం